అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో తిరుమల శనివారాలు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి, అసలు ఈ తిరుమల శనివారాలు అంటే ఏమిటి, పురటాసి మాసం అంటే ఏమిటి, ఈ సంవత్సరంలో ఎన్ని తిరుమల శనివారాలు వచ్చాయి, ఈ మాసంలో వచ్చే శనివారాలకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. చాలా మందికి ఈ తిరుమల శనివారాల గురించి కానీ పురటాసి మాసం గురించి కానీ తెలియవచ్చు లేదా తెలియకపోవచ్చు అండి. అందుకే ఈ వీడియోని అయితే చేస్తున్నానండి. అందుకని ఈ వీడియోని ఎవ్వరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా మనం పురటాసి మాసం గురించి అయితే తెలుసుకుందామండి. అసలు ఈ పురటాసి మాసం అనేది మన తెలుగు మాసం అయితే కాదండి. ఇది తమిళ వాళ్ళు పాటించే మాసం. మనకి ఆషాఢం, శ్రావణం, భాద్రపద మాసం ఇవి ఎలాగో వారికి కూడా ఈ పురటాసి మాసం అలాగేనండి. మనకి వాళ్ళకి భాషే కాదండి, క్యాలెండర్లు, మాసాలు, పండుగలు అన్ని కూడా మారిపోతాయి. ఎందుకంటే మనం చాంద్రమానం ప్రామాణికంగా తీసుకుని అనుసరిస్తూ ఉంటాము, వాళ్ళు సౌరమానాన్ని బట్టి ఆచరిస్తూ ఉంటారు. అంటే మనం పౌర్ణమి చంద్రుడి కదలికలను బట్టి తిథులు, పండుగలు అనేవి వస్తూ ఉంటాయండి. అమావాస్య తిథి తర్వాత రోజు నుండి మనకి కొత్త మాసం అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది. వారికైతే సూర్యుడి గమనాన్ని బట్టి వారికి తిథులు, పండుగలు అనేవి జరుపుకుంటూ ఉంటారు. సూర్యుడు ఎప్పుడైతే వివిధ రాశుల్లోకి సంక్రమణ జరుగుతుందో అప్పటి నుండి వారికి కొత్త మాసం అనేది ప్రారంభమవుతుంది. దీన్ని బట్టి చూసినట్లయితే పురటాసి మాసం అనేది సూర్యుడు కన్యా రాశిలోకి సంక్రమణ జరిగినప్పుడు ఈ పురటాసి మాసం అనేది ప్రారంభమవుతుంది. వారికి మరలా సూర్యుడు తులారాశిలోకి సంక్రమణ జరిగే వరకు ఈ పురటాసి మాసం అయితే ఉంటుందండి. మనకి ఒక నెలలో 30 లేదా 31 రోజులు ఎలా అయితే ఉంటాయో వీరికి కూడా అదే విధంగా ఉంటాయండి ప్రతి మాసానికి. అయితే ఈ పురటాసి మాసానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది, ఈ మాసాన్ని మనం ఎందుకు చేసుకోవాలి అని అంటే, ఈ పురటాసి మాసంలో ఆ వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి ఈ కలియుగంలో విగ్రహ రూపంలో అవతరించాడని పురాణాల్లో అయితే తెలుపబడిందండి. అందుకని ఈ మాసంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం వలన అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు సిద్ధిస్తాయని, అలాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటారు. అయితే ఈ మాసంలో మనం ఎందుకు స్వామివారిని పూజించుకోవాలి అని అంటే, ఆ కలియుగ దేవుడు వారికే కాదండి, మనకి కూడా దైవమే కదా. మనం కూడా ఆ స్వామివారిని పూజిస్తాం కాబట్టి ఆ స్వామివారిని మనం ఈ మాసంలో పూజిస్తే మనకి కూడా ఆ స్వామివారి కృపా కటాక్షాలు వెంటనే కలుగుతాయి. కాబట్టి అందుకని ఆ స్వామివారిని మనం కూడా ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాల్లో పూజించుకోవాలి. అయితే మనం కార్తీక మాసం, శ్రావణ మాసం ఎంత నియమ నిష్టలతో ఉపవాసాలు ఉండి పూజలు అయితే చేసుకుంటామో, అలాగే తమిళియన్స్, ఇంకా కర్ణాటక వాళ్ళు, కేరళ వాళ్ళు, దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల వారు ఈ పురటాసి మాసాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే జరుపుకుంటారు. ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భూమిపై ఆవిర్భవించిన మాసం కాబట్టి ఈ పురటాసి మాసానికి అంత ప్రత్యేకత అయితే ఉంది. అయితే మనకి ఈ 2024 సంవత్సరంలో పురటాసి మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుందో ఇప్పుడైతే తెలుసుకుందామండి. మన తెలుగు నెలల ప్రకారం చూస్తే ఈ పురటాసి మాసం 2024లో సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం నుండి ప్రారంభమయ్యి 2024 అక్టోబర్ 17వ తేదీ గురువారం వరకు అయితే ఉంటుందండి. అయితే ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలు చాలా పవిత్రమైన రోజులుగా భావించి ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు కూడా ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తాము. ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాల రోజుల్లో స్వామివారిని పూజిస్తే చాలా మంచిదండి. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే బేసి సంఖ్య వచ్చే శనివారాల్లో స్వామివారిని పూజిస్తే మరింత మంచి ఫలితాలు కలుగుతాయి. అంటే మొదటి శనివారం కానీ, మూడో శనివారం కానీ, 5వ శనివారం కానీ స్వామివారిని ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ 2024 సంవత్సరంలో మనకి 4 తిరుమల శనివారాలు అయితే వచ్చాయండి. ఇంకా మొదటి తిరుమల శనివారం 2024 సెప్టెంబర్ 21వ తేదీన వచ్చింది. ఇంకా రెండవ తిరుమల శనివారం 2024 సెప్టెంబర్ 28వ తేదీన అయితే వచ్చింది. ఇంకా మూడవ తిరుమల శనివారం అక్టోబర్ 5వ తేదీన వచ్చింది. ఇంకా ఆఖరి 4వ తిరుమల శనివారం 2024 అక్టోబర్ 12వ తేదీన వచ్చిందండి. ఇంకా ఈ రోజుతో మనకి తిరుమల శనివారాలు అయితే ముగుస్తాయి. స్వయంగా ఆ శ్రీ వెంకటేశ్వరుడే నారదుడితో ఇలా చెప్పాడంటండి, ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాల్లో ఎవరైతే నన్ను పూజిస్తారో వారిని తప్పకుండా నేను అనుగ్రహిస్తానని, అలాగే ఈ మాసంలో స్వామివారిని పూజించడం వల్ల శని ప్రభావం నుండి బయటపడవచ్చని, వివాహం ఆలస్యం అవుతున్న వారికి, సంతానం లేని వారికి, జాబ్స్ లేని వారికి, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని వారు, పిల్లల ఆరోగ్యం కోసం, ఇంట్లో వారి ఆరోగ్యం కోసం, అష్టైశ్వర్యాలు, సిరి సంపదల కోసం, ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కోసం తిరుమల శనివారాలను అయితే చేయవచ్చు. మీకు వీలైతే ఈ పురటాసి మాసంలో వచ్చే 4 తిరుమల శనివారాలు కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వీలు కాకపోతే ఈ పురటాసి మాసంలో వచ్చే మొదటి తిరుమల శనివారం కానీ, 3వ తిరుమల శనివారం కానీ పూజ చేసుకోవచ్చు. అయితే ఈ తిరుమల శనివారాల్లో స్వామివారిని
ఎలా పూజించాలి, నియమాలు ఏంటి, ఏ నైవేద్యాలు సమర్పించాలి అనే విషయాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి. అందుకని ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.